అందరికీ నమస్కారం అండి. 2018లో పూజ్య లాలాజీ మహారాజ్ గారి తండారాలో పూజ్య దాజీ గారు 3 సందేశాలు ఇచ్చారు. ఆ 3 ఒకటి పురోగతికి మార్గం, అత్యావశ్యకత, అంగీకారం. రెండవది చైతన్యంతో పాల్గొనడం. మూడవది చక్రాలని అన్వేషించడం. ఈ 3 సందేశాల్లోని కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్తున్నాం. There is a story about Suka, who was sent by his father, the Rishi Vyasa. అది ఒక కథ చెప్పారు. వ్యాస మహర్షి తన కుమారుడైన శుకుడిని జనక మహారాజు వద్దకు ఒక ప్రత్యేకమైన బోధన పొందమని పంపించాడు. జనకుని కలిసిన శుకుడు అక్కడ భోగభాగ్యాలతో నిండిన వాతావరణాన్ని చూసి జనకునితో, రాజా, ఇంతటి భోగభాగ్యాల మధ్య మీరు ఏకాగ్రచిత్తంతో ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాడు. దానికి జనకుడు శుకుడితో, మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీకు నేను ఒక పని చెప్తాను, చేయండి అన్నాడు. ఆ పని ఏమిటంటే, శుకుడు నిండుగా నూనెతో నింపిన ఒక కొండను తలపై పెట్టుకుని దానిని మోస్తూ నగరమంతా పర్యటించాలి. మరియు అలా పర్యటించేటప్పుడు కొండలో నుంచి ఒక్క నూనె చుక్క కూడా చిందకూడదు. ఆ షరతు ప్రకారం శుకుడు నగర పర్యటన పూర్తి చేసుకుని జనకుని వద్దకు వచ్చాడు. జనకుడు అతన్ని, నగరం అంతా ఎలా ఉంది అని అడిగాడు. దానికి శుకుడు, నూనె ఎక్కడైనా చిందుతుందేమో అనే భయంతో నా ధ్యాసంతా కొండపైనే ఉంది, అందుచేత నేను నగరం గురించి ఏమీ చెప్పలేను అన్నాడు. అప్పుడు జనకుడు, అయ్యా, మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీ అంతటి మీకే సమాధానం దొరికిందనుకుంటాను అన్నాడు. బాబూజీ వివేకానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే, మరుక్షణంలోనే మరణించబోతున్నట్లుగా జీవించడమే వివేకం అన్నారు. ప్రయాణం చేసేది గమ్యం చేరడానికి. అలాంటప్పుడు గమ్యాన్నే మర్చిపోయేలా ప్రయాణ సౌకర్యాల కోసం వెంపర్లాడితే అర్థం ఏమైనా ఉంటుందా అంటారు దాజీ. మరణం గురించి బాబూజీ ఎందుకు చెప్పారంటే, అది మనకు ఎదురుగా ఉంటే మనం అది ఇది కావాలని కోరుకుంటామా, పేరు ప్రతిష్టలకే ప్రాకులాడతామా, జుగుప్స కలిగించే పనులు ఇంకా చేస్తూనే ఉంటామా అని ప్రశ్నిస్తారు దాజీ. ఈ కథ చెప్పడంలో మరియు ఈ ప్రశ్నలు అడగడంలో దాజీ ఉద్దేశం ఏమిటంటే, మనం జీవితాన్ని శుకుడు తన ధ్యాసను కొండపై నిలిపినట్లు మన దృష్టిని జీవిత లక్ష్యంపై ఉంచి అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా జీవించాలని. అంతేగాని తాత్కాలిక సుఖాల కోసం జీవిస్తే మనం జీవితం ఆఖరు దశకి చేరేటప్పటికీ గమ్యానికి బహుదూరంలో ఉంటాం. అటువంటి నిరర్ధక జీవనశైలి నుండి ఎలా బయటపడాలో మనకు హార్ట్ఫుల్నెస్ బోధిస్తుంది. ధ్యానంలో క్రమక్రమంగా అనుక్షణము ఒక కొత్త చైతన్యాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. మనల్ని అర్థవంతమైన జీవితం మరియు అర్థవంతమైన మరణం దిశగా నడిపిస్తుంది. మన దృష్టిని లక్ష్యంపై ఉండేలా చేసేది ఏమిటి? అత్యావశ్యక భావన. ఈ భావనే మన ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది, కానీ మనం తప్పించే సుస్థిర ప్రశాంత స్థితి కాదు. ఆయన ఒక చైనా కథ చెప్పారు. ఒక పిల్లి తన పిల్లి కోనకు చేపలను ఎలా పట్టాలో నేర్పాలనుకుంది. చేపలతో నిండిన ఒక చెరువు వద్దకు తీసుకువెళ్ళి తానొక గేలం తీసుకుని పిల్లి కోనకు ఒక గేలం ఇచ్చి, చీకటి పడే వేళకి మనం విడివిడిగా ఎన్ని చేపలు పట్టుకుంటామో చూద్దాం అంది. తల్లి గేలం వేసి ఓపిగ్గా నిరీక్షించి చేపలను పట్టుకుంటుంది. కానీ పిల్లి కోన చేపలను పట్టుకోవడంపై దృష్టి పెట్టకుండా పైన ఎగిరే సీతాకోక చిలుకలు, తూనీగల వెనకాల పరిగెడుతూ ఉంటుంది. తల్లి పట్టుకున్న చేపల్ని చూసి, నీవిన్ని చేపల్ని ఎలా పట్టుకున్నావు, నాకొక్కటీ తగలలేదే అంది. తల్లి పిల్లి కోనతో, నీ మనసు సీతాకోక చిలుకలు, తూనీగలపై ఉంది, ఇక నువ్వెలా చేపలను పట్టగలవు అంది. అప్పుడు చీకటి పడిపోతోంది, నేను కూడా చేపలను పట్టుకోవాలి అనే అత్యావశ్యక భావనతో పిల్లి కోన గేలం నీటిలో వేసి ఎక్కడికి కదలకుండా నిరీక్షించింది.
కాసేపటికి ఒక పెద్ద చేప గేలానికి తగులుకుంది. అంటే ఆ అత్యావశ్యక భావనే తనని అత్యంత శ్రద్ధతో ఉండేలా పురికొల్పింది. మనకు ప్రతి ధ్యానంలోనూ మాస్టర్ గారు కృపతో ఒక మెరుగైన, మరింత సూక్ష్మమైన స్థితిని, ఒక నూతన చైతన్యాన్ని ప్రసాదిస్తారు. కానీ దాన్ని గ్రహించకుండా మన దృష్టిని తూనీగలు, సీతాకోక చిలుకల మీదకి మళ్ళిస్తాం. అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? చారిజీ గారు చెప్పినట్లు ఒక నీటి కుండని పొయ్యి మీద పెట్టి 1 నిమిషం తర్వాత తీసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ తీసేస్తే ఆ నీరు ఎలా వేడెక్కుతుంది? కంటిన్యూస్గా వేడి చేస్తేనే నీరు మరుగుతుంది. అంటే ఫలితం రావాలంటే మనకు అసౌకర్యంగా ఉన్నా నిరీక్షించాలి. మనం సత్వర పురోగతికి ప్రార్థిస్తాము, కానీ అందుకు అవసరమైన అత్యావశ్యక స్థితులు మనలో సృష్టించబడినప్పుడు వాటిని నిరోధిస్తాం. అలా కాక ఆ స్థితులను అంగీకరించి మనల్ని మనం మలుచుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి అంటారు దాజీ. ఉపశమనానికి బదులు ఒక అవిశ్రాంత స్థితిని ఏర్పరచుకోవాలంటే అది కేవలం శరణాగతితోనే సాధ్యం. అందుకు మాస్టర్ పట్ల నమ్మకం, విశ్వాసం ఉండాలి. అవి సాధనలో కలిగే అనుభవాలతోనే పెంపొందుతాయి. అందుచేత సాధన అత్యావశ్యకమైనదని గుర్తించి అందుకు అవసరమైన అసౌకర్యాలని అంగీకరించాలి. ఈ అత్యావశ్యక భావన, అంగీకార వైఖరి కలగలిసిన ఒకానొక స్థితిని ఊహించండి. ఈ రెండింటికి మధ్య ఎక్కడో ఉంటుంది గమ్మత్తైన పరిష్కారం అంటారు దాజీ. కర్మ ప్రేమతో కూడిన హృదయంతో చేయకపోతే అది విఫలమవుతుంది. ప్రేమ లేకుండా సంపాదించిన విద్య నిష్ప్రయోజనం అంటారు దాజీ. మనం జీవితంలోని కష్టాలు, అసౌకర్యాల నుండి పారిపోవాలని అనుకుంటాం. మరో ప్రక్క సుఖాలు, సౌకర్యాల వెంట పరిగెడతాం. ఈ ఇష్టాయిష్టాలనే ప్రతిచర్యల ఆధారంగా ముద్రలు, సంస్కారాలు ఏర్పరచుకుంటాం. అయితే ఈ ఇష్టాయిష్టాలు లేకుండా జీవించగలమా? జీవించగలం అంటుంది సహజ మార్గం. వాటిని అధిగమించాలంటుంది. బురదలోని తామర పువ్వులా జీవించమని బోధించాడు శ్రీకృష్ణుడు. మనం అందరము ABCD బిందువుల గురించి తెలుసుకోవాలంటారు దాజీ. మనం పైకి మాట్లాడకపోయినా మన లోపల ఒక మానసిక వాగుడుకాయ ఉంటుంది. అది ఇష్టాయిష్టాలంటూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆ ప్రకంపనలు C బిందువు వద్ద చేరి అక్కడ వాటి వడబోత జరిగి సుఖాలకు సంబంధించిన ప్రకంపనలు B బిందువు వద్ద, ప్రాపంచిక మరియు అత్యత్వ విషయాల సంబంధించిన ప్రకంపనలు ఏ బిందువు వద్ద స్థిరపడతాయి. చేయాల్సిన పనులు చేయకపోవడం వలన, అంటే నిష్క్రియాత్మకత వలన ఏర్పడే సంస్కారాలు చర్యల వలన ఏర్పడే సంస్కారాల కంటే ప్రమాదకరమని, అవి తక్షణం అపరాధ భావ రూపంలో D బిందువుకు చేరుతాయని అంటారు దాజీ. ఉదాహరణకి, మా తండ్రి జీవించి ఉంటే నేను ఆయనకి ఎంతో చేసేవాడిని, అలాగే మా తల్లి జీవించి ఉంటే ఎంతో సేవ చేసేవాడిని అంటూ వాళ్ళు జీవించి ఉన్నప్పుడు చేయకపోవడంతో ఏర్పడిన అపరాధ భావాన్ని ఏ మాస్టరు, ఏ దైవము, ఏ నిర్మలీకరణ విధానము తొలగించలేవని, అందుచేత నిష్క్రియాత్మకత వలన ఏర్పడే సంస్కారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు దాజీ. A-B బిందువులు ప్రభావితం కాకూడదంటే C బిందువు పాల్గొనకూడదు. అది మనం అంతరంగ ధ్యాన స్థితిలో లీనమై ఉన్నప్పుడు, మాస్టర్ స్మరణలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని అంటారు దాజీ. చక్రాల స్థానాలను వివరిస్తూ వాటిని అన్వేషించి అనుభవించాలన్నారు దాజీ. ఆత్మ ఒక చక్రం నుండి మరో చక్రంలోనికి మారినప్పుడు మన చైతన్య స్థితి మారుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలో జరిగేది చెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. వెలుగుతున్న ఒక కొవ్వొత్తి చుట్టూ అనేక రంగుల ఫిల్టర్స్, 13 ఫిల్టర్స్ను ఊహించండి. అప్పుడు బయట నుండి ఆ వెలుగు చూడగలమా? ఒక ఫిల్టర్ తీసేస్తే అతి కష్టంపై కొంత వెలుగును చూడగలం. మరొకటి తీసేస్తే కొంచెం ఎక్కువ ప్రకాశాన్ని చూడగలం. అలాగే ఆత్మ చుట్టూ ఉన్న ఆవరణలు, సంక్లిష్టతల పొరలు ఒకటొకటిగా తొలగిపోయినప్పుడే మనలో వివేకం, జ్ఞానం పెరగడం, గొప్ప అనుభవాలు కలగడం, చైతన్యంలో మార్పులు రావడం జరుగుతుంది. దాజీ ఇలా చెప్పారు. అనుభూతి చెందేదాన్ని గమనించండి, దాని తర్వాత ఏమిటని చూడండి. ఏన్నైనా చేయడానికి అడావుడు పడకండి.
కొంచెం సమయం తీసుకుంటూ లోపల ఏమి జరుగుతోందో చూడండి. అంతరంగ స్థితులను సంరక్షిస్తూ స్పృహతో అవి ఎదగడానికి వీలు కల్పించండి. మనలో చిన్నపాటి ఆసక్తి ఉంటే అది ఎంతో ఉత్తేజపరుస్తుంది. మనం నేను చేయాల్సింది చేయడానికి నా మాస్టర్ సహాయపడతారు అని పని తర్వాత పని మార్చినప్పుడల్లా ఆయనని ఆహ్వానించండి. అప్పుడు ఆయనతో అనుసంధానమవుతాం. ఆ పైన ఏం జరుగుతుందో చూడండి. మీరు ఇష్టపడడం ఇష్టపడకపోవడం అనేవేమీ ఉండవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేస్తు కదాచన అంటే నీవు చేసే చర్యపైన నీకు అధికారం ఉంది, కానీ నీ చర్య యొక్క ఫలితంపై కాదు. ఈ అర్థానికి మరికొంత వివరణ జోడిస్తూ జాజీలా అన్నారు, నీవు నీ పనిలో నాకు భాగస్వామ్యం కల్పించావు కనుక నీకోసం నేను పని చేస్తాను. కాబట్టి నీవు కర్తవెంత మాత్రమూ కాదు, ఆ ప్రభువే కర్త అన్నారు. ఈ సందేశంలో చివరగా 10వ నియమం గురించి చెప్పారు. రాత్రి ప్రార్థన చేసే ముందే 10వ నియమాన్ని అనుసరించాలి. మన రోజులోని అన్ని కార్యకలాపాల గురించి ఆలోచించి మనం తప్పు చేసిన వాటిని, ముఖ్యంగా తప్పుగా చేసిన వాటిని భగవంతుడు లేదా మాస్టర్ ముందు ఉంచి, ప్రభు దయచేసి నన్ను క్షమించండి అనే కన్నీళ్లతో మన అపరాధ భావాన్ని కడుక్కుంటాం. ఏ నిర్మలీకరణ విధానం వలన జరగినది మన అపరాధ భావాన్ని కడిగివేయగల ఏకైక మార్గం ఇదే. తెలియక చేసిన తప్పులకు విలపించాలి. తెలియక చేసిన తప్పులని ఎందుకుంటున్నారంటే తెలిసి కూడా తప్పులు చేస్తామని మాస్టర్ అనుకోరు. ఏదైనా తప్పు అని తెలిసిన వెంటనే దానికి మనం వీడ్కోలు చెప్పాలి. తెలిసి కూడా తప్పులు చేసి సంస్కారాలను ఏర్పరచుకుంటూ ఉంటే మాస్టర్ మనకు ఎలా సహాయం చేయగలరు ఆలోచించండి అని అన్నారు దాజీ. Thank you. 2019లో లాలాజీ మహారాజ్ గారి బండారాలో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.